కూరగాయలు కొత్త రంగుల్లో లభిస్తున్నాయి. ఇప్పుడు కూరగాయల రంగులు దీన్ని కలర్ బ్రీడింగ్ అంటారన్నమాట. కలర్ బ్రీడింగ్లో రంగురంగుల కూరగాయలు వంగడాలు అభివృద్ధి జరుగుతున్నాయి. సంప్రదాయ బ్రీడింగ్ పద్ధతులకు తోడైన జన్యు సవరణ పలు రంగుల్లో కాలీఫ్లవరు, బ్రొకోలీ, క్యారెట్, టమోటా తదితర కూరగాయలకు రంగులు మారుతుందన్నమాట. ఉదారంగు బంగాళదుంపలు వస్తున్నాయి, అలాగే ఉదారంగు బీన్స్, ఉదారంగు ముల్లంగి, ఉదారంగు కాలీఫ్లవర్, ఇలాగా రకరకాలుగా కూరగాయలు వస్తున్నాయి. దాని గురించి చూద్దాం. మన కూరగాయలు సాంప్రదాయేతర రంగుల్లోకి రూపాంతరం చెందుతున్నాయి అన్నమాట. కాలీఫ్లవర్ తెల్లగా ఉండాలి అనేది ఏం లేదు. వేరే రంగుల్లో అనిపిస్తే మనకి పసుపు లేదా ఊదా ఆకుపచ్చ రంగులో కూడా కాలీఫ్లవర్ మార్కెట్లో లభించవచ్చు. అలాగే బ్రొకోలీ ఆకుపచ్చగానే ఉండాలనే లేదు, పసుపచ్చగానే కూడా ఉండొచ్చు. క్యారెట్ ఎర్రగానే ఉండాలని లేదు. ముల్లంగి, బంగాళదుంప, బీన్స్ ఇవన్నీ ఊదా రంగులో కూడా మారిపోవచ్చు. ఇంతకీ రంగులు కూరగాయలు మనకు మంచిదా అంటే చూస్తే రంగులతో పాటు పోషకాలు ఏవైనా ప్రత్యేకంగా ఉండాలని ఈ వంగడాలను రూపొందిస్తున్న పద్ధతులు పర్యవసానం గురించి మనం చూద్దాం. ఇప్పుడు రంగును బట్టి పోషకాలు ఉంటాయట. కూరగాయలు ఆయా రంగులో ఉండడానికి మూల కారణం వాటిలోని ప్రత్యేక బయో యాక్టివ్ కాంపౌండ్లే. అంటే రంగులు ఉండడానికి కూరగాయలకి వాటికి ప్రత్యేక బయో యాక్టివ్ కాంపౌండ్లు ఉంటాయన్నమాట. అలాగే అంతోసియానిన్లు, కరోటెనిన్లు, క్లోరోఫిల్, వైటాలైన్స్ వంటి బయో యాక్టివ్ మూలకాలతో ఏ మూలకం ఉంటే ఆ కూరగాయకి ఆ రంగు వస్తుందన్నమాట. ఇప్పుడు కూరగాయలకి బయో యాక్టివ్ కాంపౌండ్లు ఉంటాయన్నమాట. అందులో అదే అంతోసియానిన్స్, కరోటెనిన్లు, క్లోరోఫిల్, వైటాలైన్స్ బయో యాక్టివ్ మూలకాలు అన్నమాట. ఇవన్నీ కూరగాయలు వేరే రంగులో ఉంటే మన చూడముచ్చటగా ఉంటుంది. దాంతో కూడా పోషకాలు, ఆరోగ్యం కూడా మనకి లభిస్తాయి అన్నమాట. అంతోసియానిన్ వల్ల ఊదా ఎరుపు రంగులు వస్తాయి అన్నమాట. అంతోసియానిన్ వల్ల ఊదా ఎరుపు రంగులు వస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడంతో పాటు గుండె జబ్బులకు ముప్పును కూడా తగ్గిస్తారన్నమాట ఈ ఊదా ఎరుపు రంగులు ఉన్నాయి. అలాగే కరోటెనాయిల్ వలన పసుపు, నారింజ రంగులు వస్తాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి, రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. క్లోరోఫిల్ వల్ల ఆకుపచ్చ రంగు వస్తుంది. శరీరం నుంచి మలినాన్ని బయటకు పంపడానికి, పొట్ట సూక్ష్మజీవుల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఈ క్లోరోఫిల్ ఆకుపచ్చ రంగు కూరగాయలు ఉపయోగపడతాయి. అలాగే ఎరుపు, పసుపు రంగు కూరగాయలు ఉండే వైటాలైన్స్ శరీరంలోని వాపును తగ్గిస్తాయి. ఈ విధంగా రంగురంగులు ఒక రకంగా మేలు చేస్తాయన్నమాట. కూరగాయలు మనిషి తీసుకున్న పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తాయన్నమాట. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ కోసం కూరగాయలపైన మనం ఆధారపడుతుంటున్నాం. వైవిధ్యభరితమైన రంగుల్లో కూరగాయలను రూపొందించడం దీన్ని కలర్ బ్రీడింగ్ వ్యవసాయంలో దూసుకొస్తున్న సరికొత్త ధోరణి అన్నమాట. కొత్త రంగుల్లో కనిపించే కూరగాయల్లో అదనపు పోషకాలు ఉండడం, వాణిజ్యపరమైన గిరాకీ ఉండడం వల్ల శాస్త్రవేత్తలు కలర్ బ్రీడింగ్కి దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అనాదిగా మనకు తెలిసిన రంగుల్లోనే కాగా ఇతర రంగులు కూడా కూరగాయల మార్కెట్లోకి వస్తున్నాయి. చూపులను ఆకర్షించడం కోసం మాత్రమే కాదు, ప్రత్యేక పోషకాలు కూడా రంగులు కూరగాయల వంగడాల్లో రూపొందిస్తున్నారు. దీని గురించి చూద్దారు. అటవీ జాతుల ఆధారం అవుతుంది. కొత్త వంగడాల రూపకల్పనలో మన కూరగాయలకు సంబంధించిన అటవీ జాతుల పాత్ర అధికం అన్నమాట. అటవీ జాతుల గురించి ఈ కొత్త వంగడాలు రూపొందిస్తున్నారు. సాధారణంగా వంగడాల్లో లోపించే అంతోసియానిన్లు, కరోటెనాయిన్లు, వైటాలైన్స్ అడవి జాతుల్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే వాటితో సాంప్రదాయ ఆధునిక పద్ధతిలో సంకరపరిచి రంగురంగుల వంగడాలు రూపొందిస్తున్నారు. అంటే సాధారణ కాకుండా అడవి జాతుల్లోని ఈ అంతోసియానిన్లు, కరోటెనాయిన్స్, వైటాలైన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకని అంతా సంకరపరిచి కొత్త రంగులతోటి కూరగాయలు ఉత్పత్తి చేస్తున్నారు. అధిక బీటా క్యారోటిన్ లేదా అంతోసియానిన్ కలిగిన నారింజ, ఊదా, తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో క్యారెట్ వంగడాన్ని కూడా రూపొందించే అవకాశం ఉంది. అంటే క్యారెట్ను కూడాను నారింజ, ఊదా, తెలుపు, పసుపు రంగులు పండించవచ్చు అన్నమాట. అదేవిధంగా టమోటాలో కూడా ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ, నలుపు రెండు కలగలిగిన రూపంలో లైకోపెన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కొన్ని కొత్త వంగడాన్ని కూడా రూపొందించడానికి వీలుంది. ఇప్పుడు క్యాప్సికం అంటారు కదా, కూరమిరపలో కూడా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నారింజ, ఊదా రంగులు కూడా విటమిన్ సి కలిగి ఉండేలా కూడా కొత్త వంగడాలు కూడా రూపొందుతున్నాయి. అలాగే బీట్రూట్లు సహజంగానే ఎరుపు రంగులో ఉంటాయి. పసుపు లేదా తెలుపు రంగులో కూడా దీన్ని మారుస్తున్నారు.
డైటరీ ఫైబరు బెటాలియన్స్ ఎక్కువ బీట్రూట్లో ఉంటాయి. నారింజ, ఊదా, ఆకుపచ్చ రంగులో కాలీఫ్లవర్ రంగులో రూపొందిస్తున్నారు. వీటిలో విటమిన్ సి, గ్లూకోసినోడులు పుష్కలంగా ఉంటాయి. పౌష్టికాహారము ఆకర్షణీయంగా ఉండే ఈ రకాల కూరగాయలు రంగురంగుల వంగడాలు అభివృద్ధికి అవకాశం ఉంది. జన్యుపరంగా కూడా ఇది మంచిదే. కూరగాయల రంగును మార్చడానికి అనేక ప్రజనన అంటే బ్రీడింగ్ పద్ధతులు ఉపయోగిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతిలో స్థానిక లేదా అటవీ జాతుల నుంచి రంగురంగుల వైవిధ్యాన్ని ఎంచుకుని వాటిని రకరకాల సంకరంగా చేస్తున్నారు. రేడియేషన్ పద్ధతిలో ఉత్పరివర్తనాలు ప్రేరేపిత జన్యు మార్పుల ద్వారా కొత్త రంగుల వంగడాలను రూపొందిస్తున్నారు. బంగారం కాలీఫ్లవర్ లాంటిదే. వర్ణద్రవ్యం సంబంధిత లక్షణాలను మరింత సమర్థవంతంగా గుర్తించి కొత్త రకాలను అభివృద్ధి చేయడంలో అత్యాధునిక మార్కర్ అసిస్టెడ్ సెలక్షన్ అనే పద్ధతులను కూడా బ్రీడర్లకు తోడ్పడుతున్నాయి. క్రిస్పర్ Cas9 వంటి జన్యు సవరణ బయోటెక్నాలజీ విధానాలు వర్ణద్రవ్య జన్యువులు ఖచ్చితత్వమైన సవరణకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. అయితే జన్యు మార్పు పద్ధతులు ఇతర జాతుల నుంచి రంగును, జన్యువులను కూడా తెచ్చిపెట్టుకునే వీలు కల్పిస్తాయి. అతి ఎరుపు గుజ్జు కలిగి ఉండేలా పుచ్చకాయ వంగడానికి కూడా రూపొందించిన ఈ పద్ధతిని పాటించారన్నమాట. అంటే అతి ఎరుపు గుజ్జు కలిగి ఉండేలా పుచ్చకాయ వంగడానికి కూడా రూపొందిస్తున్నారు. కలర్ బ్రీడింగ్లో కొత్త వంగడాలు రూపొందించిన మన దేశంలో అంతోషాన్యులతో కూడిన ఉదారం క్యారెట్ వంగడంతో ప్రారంభమైంది. మన దేశంలో ఫస్ట్ ఉదారం క్యారెట్ తోటి ప్రారంభమైంది అనమాట. ఇది అధోషాన్యులతో కూడిన ఉదారం క్యారెట్ అనమాట. అంటే కలర్ బ్రీడింగ్తో కొత్త వంగడాలను రూపొందించడం ఉదారం క్యారెట్ తోటి ప్రారంభమైంది. పోషకాలకు అధికంగా ఉండే ఈ రకాన్ని మార్కెట్లో మంచి ఆదాయం లభిస్తున్నట్టు దీన్ని డెవలప్ చేశారన్నమాట. అలాగే అంతోషాన్యులు అధికంగా ఉండే నల్ల టమోటాలు, బీటా కరోట్తో కూడిన నారింజ రంగు కాలీఫ్లవర్ యూరోప్లో ప్రాచుర్యం పొందాయి. అంటే నల్ల టమోటాలు, నారింజ రంగు కాలీఫ్లవర్ కూడా యూరోప్లో బాగా వాడుతున్నారు. అయితే కొత్త రంగు కూరగాయలను, జన్యుసవరణ కూరగాయలను సంప్రదాయ మార్కెట్లో వినియోగదారులు ఎంతవరకు ఇష్టపడతారన్నది సందేహాలు. రంగులు ప్రాంతానికి ఒక విధంగా ఉంటుంది. సంస్కృతి సంప్రదాయ సంబంధమైన పట్టింపులు ఉంటాయి. కాబట్టి రైతులు ఈ రకాలను సాగు చేసే ముందు ఆలోచించుకోవాలని చెప్తున్నారు అన్నమాట. అధిక పోషకాల రంగులు కూడా కూరగాయలపై దేశవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తే పౌష్టికాహార పద్ధతులను మనం ఉపయోగించవచ్చు. సంప్రదాయ బ్రీడింగ్ పద్ధతులతో ఎంఎస్ఎస్, క్రిస్పర్, Cas9 జన్యు సవరణ వంటి ఆధునిక పద్ధతిని మిళితం చేస్తే మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉందని జెనెటిక్స్, బ్రీడింగ్ రంగంలో శాస్త్రవేత్తలు కలర్ బ్రీడింగ్ నుంచి అవగాహన కల్పించి ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్లు చూడవచ్చు. ఈ విధంగా రకరకాల కలర్స్ తోటి కూరగాయలను డెవలప్ చేసి వాటి మార్కెట్ చేసి అధిక ఆదాయం పొందవచ్చు రైతులు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.